కీహోల్ ఆపరేషన్ అంటే ఏమిటంటే మెడికల్ పరిభాషలో ఆర్థ్రోస్కోపీ అంటారు. అందరికీ అర్థమయ్యేది ఏమిటంటే లాప్రోస్కోపీ టైపు. చిన్న చిన్న గాయాలతోటి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసే విధానాన్ని కీహోల్ ఆపరేషన్ అంటారు. ఒకప్పుడు ఇదే ఆపరేషన్ను చేయడానికి జాయింట్లని ఇంచులు ఇంచులుగా కట్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఇప్పుడు ఏమిటంటే అత్యాధునిక టెక్నాలజీ రావడం వల్ల, చాలామందికి అవగాహన రావడం వల్ల, దీంట్లో చాలామంది ట్రైన్ అవ్వడం వల్ల కీహోల్ ఆపరేషన్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏ జాయింట్‌కైనా గానీ, భుజం జాయింట్ కానివ్వండి, మోకాలు జాయింట్ కానివ్వండి, తుంటి జాయింట్ కానివ్వండి, ఎల్బో జాయింట్ కానివ్వండి, యాంకిల్ జాయింట్ కానివ్వండి, కీహోల్ ఆపరేషన్‌లు మనం చేయవచ్చు. పెద్దగా కట్ చేయడం వల్ల ఎంత నొప్పి అయితే ఉంటుందో అంత నొప్పి కీహోల్ ఆపరేషన్‌లో అనేది ఉండదన్నమాట. ఉదాహరణకి ఎక్కువగా జరిగేది మోకాలు జాయింటు, భుజం జాయింట్. మోకాలు జాయింట్ లోపల అరుగుదలకు కారణమైన కుషన్ కట్ అవ్వడం కానీ, లూజు ముక్కలు కానీ, ఏసీఎల్ టేర్ కానీ, పీసీఎల్ టేర్ కానీ కీహోల్ ఆపరేషన్ తోటి మనం ఆపరేషన్ చేయవచ్చు. అడ్వాంటేజెస్ ఏమిటంటే చిన్న గాయం ఉంటుంది, ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది, తక్కువ పెయిన్ ఉంటుంది, త్వరగా మనకు కావాల్సిన జీవనశైలి విధానాల్లోకి వచ్చేయచ్చు అనమాట. తర్వాత భుజానికి రొటేటర్ కఫ్ టైర్ కానీ, బ్యాంకార్డ్స్ లీజన్ కానీ, తర్వాత యాక్రోమియన్ అనే బోను వంకరగా ఉంటే కానీ, ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ కానీ, స్లాప్ లీజన్స్ కానీ, తర్వాత జాయింట్ లోపల ఒక రకమైన అరుగుదల కానీ ఈ కీహోల్ ఆపరేషన్ తోటి మనం అడ్రస్ చేయవచ్చు అనమాట. ఓపెన్ సర్జరీ తోటి పోలిస్తే కీహోల్ ఆపరేషన్ తోటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. త్వరగా ఈరోజు ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఎక్కువ రోజులు సెలవులు పెట్టలేని ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఈ కీహోల్ ఆపరేషన్ అనేది నిజంగా ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. ఎప్పుడైతే జాయింట్ లోపల జరిగిన అబ్నార్మాలిటీని మనం నెగ్లెక్ట్ చేస్తామో దాని క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ తోటి ఆ పర్టిక్యులర్ జాయింట్ త్వరగా అరిగిపోయి భవిష్యత్తులో పూర్తిగా వాడడానికి ఇబ్బంది రావచ్చు. కాబట్టి త్వరగా దాన్ని నిర్ధారణ చేసుకొని కీహోల్ ఆపరేషన్ అవసరం పడినప్పుడు కీహోల్ ఆపరేషన్ చేయించుకుంటే ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని క్లియర్గా చెప్పవచ్చు.